హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మా తమ్ముడు పెద్ద సాహసం చేస్తున్నాం. ఏదనుకుంటున్నారా? ఎగ్ మ్యాగీ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా వస్తుందో తెలీదు, చేయాలనుకుంటున్నాం. నాకు వచ్చే స్టైల్లో నేను చేస్తాను. వాడైతే అక్క దయచేసి జర తినేటట్టు చేయి, నాకు ఫుల్ ఆకలి అవుతుంది అని అంటున్నాడు. సరేనా, నాకు కొంచెం హెల్ప్ చేయంటే అక్కడ హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ చేస్తున్నాడు, కానీ హెల్ప్ చేస్తలేడండి. ఆ పనిని చెడగొడుతున్నాడు అంతా. చూడండి, ఆ వాటర్ విసిరేయడం, అది చేయడం, ఇది చేయడం అని చేస్తున్నాడు. చూసారా, అస్సలు నాకు చెయ్యనియట్లేదు, వ్లాగే చెయ్యనియట్లేడు. చూడండి, ఇప్పుడు ఎగ్ పగులు కొట్టుకొని గిన్నెలో వేసుకుందాం అనుకున్నానండి. చూసి నేనే పగులు కొడతా అని చెప్పిండు. చూడండి, కింద పడేశాడు. అలా ఉంటుంది. ఓ ఏం చేశాను, నేను బాగానే చేస్తున్నాను కదా చూడు అని చెప్పి ఆ ఎగ్ పొట్టంతా దాంట్లో వేసాడండి. పెద్ద టాస్క్, దానికి ఇంకో పని చేశాడు. నాకు అది 3 పగలగొట్టిన తర్వాత తీస్తాడంట. చూసారా, అసలు మాటినాడండి. వాడికి నచ్చిందే వేస్తా అంటాడు. హెల్ప్ అదంతే, పేరుకే హెల్ప్, కానీ హెల్ప్ అయితే కాదు. చూడండి ఎండ్ వరకు ఏమేం చేస్తాడు. టేస్ట్ చేస్తావా అని నాకు తినమని చెప్తున్నాడండి. చూసారా, మీరు అలా తింటారా అండి? వాడైతే ఎంత గలీజ్గా చేస్తాడంటే. అండ్ ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను దాంట్లో వేయడానికి. అంగోండి, కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకొని ఇవ్వరా ఒక 4 అంటే 4, 2, 3 అన్నాడు. 4 ఇరా అంటే 3 ఇచ్చాడు. అడుగుతాడనమాట. ఫస్ట్ ఏం అడుగుతాడంటే ఎన్ని కావాలి అని అడుగుతాడు. నేను కరెక్ట్గా చెప్పినాను అనుకో, తక్కువ ఇస్తాడు లేదా ఎక్కువైనా ఇస్తాడు. వెళ్ళిపోతున్నాడు. హెల్ప్ చేయంటే వెళ్ళిపోతున్నాడు. కానీ ప్రాసెస్ ఎలా చేస్తావు నేను చూస్తా అక్క అన్నాడు. సరే చూడరా అంటే అలసిపోయాడంట అప్పుడే. జస్ట్ ఒక ఆనియన్ తెచ్చి చేయడానికి, 4 పచ్చిమిరపకాయలు తీసి చేయడానికి. చూసారా, అది కూడా తినమని నోట్లో కుక్కుతున్నాడు. దానికే అలసిపోయాడండి. వెళ్ళి కూర్చుని మ్యాగీ ఉడుకుతుందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ కడాయి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఆనియన్, కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అది కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ టమాటా కూడా వేసుకున్నాను. చిన్న బుజ్జి టమాటా వేసుకున్నాను. ధనియాలు కొంచెం వేసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్. పసుపు అయితే వేసుకోవట్లేదు. చూడండి, నేను పసుపు అయితే వేసుకోవట్లేదు. అంటే నా స్టైల్ ఇది, ఎవరిష్టం వాళ్ళది. వేరే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, వాళ్ళకి నచ్చినట్టు. నేనైతే వేసుకోను, పసుపు అయితే వేసుకోలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మ్యాగీ మసాలా వస్తుంది కదా, ఆ మ్యాగీ మసాలా 2 ప్యాకెట్స్ వేసుకున్నాను అనమాట. అది వేసుకుంటే టేస్ట్ వస్తుంది కదా, మంచిగా ఉంటుంది. అదే మ్యాగీ ఉడికింది కదా, అది వాటర్ అంతా తీసేద్దామని వాటర్ తీసేసాక ఒక 80% కుక్ చేసుకున్నానండి. అండ్ మొత్తం కుక్ అయినా ఏం కాదు, అంతా మిక్స్ చేసేయడమే. బట్ చెప్తున్నాను, 80% కుక్ అయ్యాక తీసేసి వాటర్ అంతా వడగట్టుకొని ఆ మ్యాగీ ఈ మసాలాలో వేసేయాలన్నమాట. అంతే. అండ్ టమాటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు అంతా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. దాని తర్వాత 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, అది వేసేసుకున్నాను. 4 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. 3 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కుక్ అయిన తర్వాత మంచిగా ఇంకా కలుపుకోవాలి. కలుపుకొని మొన్న మ్యాగీ రెడీ అయిపోయింది కదా, ఉడికిన మ్యాగీ అందులో వేసేసుకోవడం అనమాట. ఇంకోసారి కలిపేసుకుందాం మంచిగా. కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది అనమాట, కాలిపోతుంది. సో అయిపోయింది, మ్యాగీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. చూడండి లుక్ ఎలా ఉంటుందో, అదిరిపోతుంది.
కలుపుకున్న తర్వాత మీకు కొంచెం వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. టేస్ట్ ఏం మారదు, సూపర్ ఉంటుంది. మమ్మీ ఆల్రెడీ ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయన్నమాట, మా ఇద్దరి కోసం పెట్టింది. సో అది దాని పొట్టు తీసేసి ఇద్దరికి ఒక్కొక్క ఎగ్ పెట్టుకొని తింటే ఇంకా అదిరిపోతుంది కదా. ఉంది కదా అని తినేస్తున్నాం, ఎలాగో లంచ్ చేయట్లేదు మేము, అదే లంచ్ మాకు. సో అందుకని వేస్ట్ చేయడం ఎందుకు ఎగ్స్ అని బాయిల్ చేసిన ఎగ్ని కూడా దాంట్లో పెట్టేసుకొని తినేస్తామన్నమాట. చూసారా, ఫైనల్ లుక్ అయిపోయింది. ఎగ్ మ్యాగీ సూపర్ ఉందండి, సూపర్ ఉంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా కావాలంటే చేసుకోండి, బాగుంది. టేస్ట్ అయితే బాగుంది, తినగలుగుతాం, పర్లేదు, తినగలుగుతామండి. లేకపోతే మా తమ్ముడు చీ ఇలా చేసావు అలా చేసావు అని అంటుండే. అదిరిపోయింది. అండ్ దాని కాంబినేషన్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం, మంచిగా సూపర్ ఉంటుంది కదా, విత్ ఆనియన్ ఎగ్. అయిపోయింది. ఫైనల్ లుక్ చూసేసారా ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు తినేయాలి, ఆకలి అవుతుంది సూపర్గా. వా బ్యూటిఫుల్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అండ్ చాయ్ పెట్టుకున్నాం, తిన్న తర్వాత ఆఫ్కోర్స్ చాయ్ తాగాలి. వెదర్ కూడా చల్లగా ఉంది. వాడికి తాగుతావారా అంటే నేను తాగనన్నారు. సరే నేను తాగుతున్నాను. రోజు మమ్మీతో కలిసి తాగుతుండే, మమ్మీ లేదు, మిస్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే నా వీడియోస్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నా వీడియోస్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.